అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే, ఇక్కడ హెడ్డింగ్ చూసే ఉంటారు, ప్రత్యక్షాయ ప్రవేశ గృహం అని. నేను మీకు ఇప్పుడు ఒక చిన్న వీడియోలో ఒక గృహాన్ని చూపిస్తాను. అది ఎలా ఉందంటే, వాళ్ళది పశ్చిమ ఫేసింగ్ రోడ్డు. పశ్చిమ ఫేసింగ్ రోడ్డు అయితే వాళ్ళు సింహద్వారం వచ్చేసి తూర్పులో పెట్టుకున్నారు. అంటే ముందు మీకు ఆ వీడియో చూస్తే ఒకసారి అర్థమవుతుంది. వీడియో క్లిప్ పెడతాను, చూడండి. ఇప్పుడు ఇది చూడండి, వీడియో చూశారు కదా. వీడియో చూసిన తర్వాత వాళ్ళకి మెయిన్ రోడ్డు పశ్చిమ ఫేసింగ్ ఇల్లు. పశ్చిమ ఫేసింగ్ ఇల్లు అయితే మళ్ళీ ఇక్కడ ఒక మంచి విషయం మనకు గుర్తించాల్సింది ఏంటంటే, 4 దిక్కులు ప్రహరీ వదిలారు. ఓకే, మంచి విషయం ఇది. ఎందుకంటే 4 దిక్కులు ప్రహరీ వదలని ప్రతి వీడియోలో మనం కూడా చెప్తున్నాము. ఓకే, కానీ ఇక్కడ ప్రత్యక్ష ప్రవేశ గృహం అని ఎందుకన్నానంటే, ఇటు రాజవీధి, సిమెంట్ రోడ్డు, అంతా పెద్ద రోడ్డు, రాజవీధి. ఓకే, వాళ్ళ గృహానికి కూడా రాజవీధి ఇటే, ఇంకా వేరే రోడ్డు కూడా లేదు. ఇటు ఈ కార్నర్ కానీ అటు ఆపోజిట్ కానీ ఇటు కానీ ఎటు రోడ్ లేదు, ఉండదు ఒకటే రోడ్డు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ పశ్చిమ ఫేసింగ్ అని చెప్పాం కదా, ఈ పశ్చిమ ఫేసింగ్కి ఈ వాయువ్యంలో గేట్ పెట్టేశారు. ఇక ఇటు సింహద్వారాలంటూ ఏ ద్వారం లేదు. ఇలా గేట్లో నుంచి ఇలా ఎంట్రీ అయిపోయి మళ్ళీ ఇక్కడ తూర్పుకి ఇట్లా వచ్చేసి ఇట్లా ఎంట్రీ అయిపోయారు. ఇక్కడ వీళ్ళు చేసిన ఇంకో మిస్టేక్ కూడా ఉంది. గృహాన్ని ఇలా కట్ చేసి ఈశాన్యం కట్ అయిపోయింది. ఈశాన్యం కట్ అయిపోయి పూర్తిగా ఈ వాయువ్యం నుంచి ఎంటర్ అయిపోయి, పూర్తి వాయువ్యం నుంచి ఎంటర్ అయిపోయి ఇలా బారుగా వెళ్ళిపోయి తూర్పు నుంచి దిగి తిరిగి ఇలా గృహంలోకి ఎంట్రీ అవుతున్నారు. ప్లస్ ఏంటంటే, సింహద్వారం కూడా ఇక్కడే పెట్టేశారు. ఓకే, ఉత్తరంలో మళ్ళీ ఇక్కడ ఒక డోర్ పెట్టేశారు. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, ఈ డోరు ఇది కూర గృహము. ఇది కూర గృహం. ప్లస్ ఈశాన్యం కట్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, రోడ్ ఇటు ఉంటే వీళ్ళ బిల్డింగ్ డిజైన్ కూడా, ఎలివేషన్స్ డిజైన్ కూడా ఇటే ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఈ వెనక సైడ్ తూర్పు సైడ్ అంటే ఇంటికి పూర్తిగా ఆపోజిట్ తూర్పు సైడ్ డిజైన్ వేసుకున్నారు, ఎలివేషన్ డిజైన్. మెట్లు కూడా ఇక్కడ వేసుకున్నారు. ఓకే, మెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఎలివేషన్ దించారు. మీరు ఒక్క విషయం గమనించండి, ఈ ఇంట్లో వీళ్ళకి గమనిస్తే బయట ప్రహరీలో మనం తిరిగే ఓపెన్ ప్లేస్ కూడా మొత్తం గ్రానైట్తో వేశారు. అంటే ఈ బిల్డింగ్కి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టుంటారు? ఇంతసేటు ఖర్చు పెట్టుకొని ఇటు కనీసం ఒక సింహద్వారం పెట్టుకోకుండా ఇట్లా ఎంట్రీ పోయి వెనకాలకు పోయి, ఇది పడమరైతే తూర్పు, టోటల్ ఆపోజిట్లో మళ్ళీ ఈశాన్యం కట్టిపోయి ఈశాన్యంలో ఇక్కడ డోర్ పెట్టుకొని ఇట్లా తిరిగి ఇట్లా ఎంటర్ అవుతున్నారు. మనం గత వీడియో లాగానే శ్లోకం చెప్పుకుందాం. గృహస్య సముఖ యత్ర ద్వారం భవతి వాస్తునః ఉత్సంగితి ప్రోక్తః పూర్ణబాహు ప్రదక్షిణః వామతో హీనబాహు స్యాత్ ప్రత్యక్షాయస్తు పృష్ఠత అన్నారు. పృష్ఠ అంటే వెనక భాగం నుంచి ఎంటర్ అవుతున్నారు ఇంటికి. అసలు ఈ ఫ్రంట్ ఒక ఎలివేషన్ లేదు, ఏం లేదు, అంతా ఏం లేదు. గృహం మొత్తం వెనకాల ఎలివేషన్ కూడా ఎవరు చూస్తారు ఆ బిల్డింగ్కి? నాకైతే ఏం అర్థం కావట్లేదు. కనీసం మెయిన్ రోడ్ ఇది, ఇటు సైడ్ ఎలివేషన్ పెట్టుకున్నా కూడా ఇటు సైడ్ సింహద్వారం ఉంటే సింహద్వారం కనపడిద్ది, ఎలివేషన్ కనపడిద్ది, అంతా కనపడిద్ది. అలా కాకుండా ఇలా ఎంట్రీ అయిపోయి ఇలా పుష్ఠభాగంలోంచి ఎంట్రీ అయిపోయి పుష్ఠభాగంలో మళ్ళీ ఈశాన్యం కట్ చేసేసారు. ఇలాగా ఈశాన్యం కట్ చేసి ఇలా ఎంట్రీ అయిపోయి ఇక్కడ ఉత్తరంలో ఒక డోర్ పెట్టి దీన్ని కూర గృహం కట్టుకున్నారు. ఇక్కడ స్టెప్స్ దించి ఈ స్టెప్స్కి వెనకాల ఎలివేషన్ పెట్టారు. ఆ వెనక సైడ్ ఎలివేషన్ ఎవరైనా చూస్తారా?
ఒక్కసారి ఆలోచించండి. కనీసం ఈ బిల్డింగ్‌కి ఈ వీడియో క్లిప్‌లో మీకు చూస్తే అర్థమవుతుంది. ఎంత ఖర్చు పెట్టుంటారో వాళ్ళు. అన్ని లక్షల ఖర్చు పెట్టి ఎటైతే రాజవీధి ఉందో అటువైపు ఒక సింహద్వారం, సింహద్వారం వెనకాల వైపు పెట్టుకుంటే ఎవరు చూస్తారండి? అసలు అందం ఆ బిల్డింగ్ అందాన్ని ఎవరైనా చూస్తారా? ఇలా ఉన్న మనిషి, మనం నీట్‌గా రెడీ అయ్యి ముస్తాబయ్యాం. ఈ ఫ్రంట్ ఏరియా చూస్తే మనకు లుక్ రావాలి గానీ, వెనక ఏరియాని చూస్తే లుక్కు వెనకాల డెకరేషన్ చేసుకునేదేముంది? వెనకాల చూసుకుంటే ఎవరైనా కనపడిద్దా? ఇది గూడా అంతే ఉంది. ఫ్రంట్ ఇటు రాజవీధి ఉంది. ఇటు ఒక సింహద్వారం లేదు, ఏం లేదు. తీసుకెళ్ళి బిల్డింగ్ ఎనకాలనే ఎట్లా ఎంట్రీ పోయి ఇక్కడ మెట్లు ఓకే. మెట్లంటే పెట్టేసుకున్నారు. ఓకే. ఇబ్బంది లేదు. ఈ మెట్ల కాంచి ఈ ఎనకాల ఎలివేషన్ దింపారోళ్ళు. ఎనకాల ఎలివేషన్ ఎవరు చూస్తారు అసలకి? మనం ఉన్నాం. ఈ పర్సన్ రెడీ అవ్వాలంటే మనం ఇట్లా నీట్‌గా సూటు, బూటు యేసుకున్నా గూడా ఈ ఎదర్ ఫేస్ ఇదంతా గూడా ఎదర మనం చూడటానికి లుకింగ్‌గా ఉంటాం. ఎనకాల ఎవరు చూస్తారండి మనల్ని? ఎనకాల రెడీ అయిపోతే అంతగా ఉపయోగం గూడా ఏం లేదు నాకు తెలిసి. అట్లాగే వాస్తు పురుషుడు అనుకుంటున్నాం. అంటే వాస్తు పురుషుడితో పోల్చుకున్నప్పుడు గర్భంలోకి ఎంట్రీ అంటే ఇప్పుడు ఇది గర్భం కాదు. ఈ గర్భంలోకి ఎంట్రీ మన నోరు లాంటిది. ఈ నోరు మనం ఇలా స్ట్రైట్‌గా ఉన్నాము. ఇటు సైడ్ ఇక్కడుంటే అందంగా ఉందా? ఈ నోరుని తీసుకెళ్ళి ఎనకాల పెట్టుకుంటే ఎట్లా ఉంటది? మన ఫేస్ ఎలా ఉంటదో చూడటానికి? ఈ బిల్డింగ్ గూడా అలానే ఉంటది. సింహద్వారం అనేది ఎటైతే రాజవీధి ఉందో అటు పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మనమే ఉన్నాం. మనం ఇలా నీట్‌గా రెడీ అయ్యాం. మనం ఈ కనిపించే ఫ్రంట్ భాగంలోనే కళ్ళు, నోరు, చెవి ఇవన్నీ ఉన్నాయి గానీ ఎనకాల వైపు లేవు గదా! ఒకసారి ఆలోచించండి. ఇట్లా ఎనకాల డిజైన్ చేసుకొని ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక్కసారి ఇట్లా బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మీరే ఆలోచించి మీరే గమనించుకోండి. ఎందుకంటే మీ బిల్డింగ్ మీ ఇష్టం. ఎవరి బిల్డింగ్ వాళ్ళ ఇష్టం. ఎవరి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇదెలా ఉంటది? మనం బిల్డింగ్ కట్టుకుంటున్నాం. ఒక వాస్తు శాస్త్రం అంటే ఏదైనా ఉందా? లేదా? తెలుసుకొని కట్టుకోవాలి. ఎందుకంటే మీరు కష్టపడ్డ ప్రతి రూపాయితో గృహం కట్టుకుంటున్నారు. ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి దయచేసి ఇట్లా ఎవరు కట్టుకోవద్దండి. ఇది పృష్ఠ ప్రవేశం. ప్రత్యక్షాయ ప్రవేశం. అంటే పృష్ఠ అంటే వెనక భాగం నుంచి ఫ్రంట్ ఇటైతే ఎనకాల టోటల్ ఎనకాల నుంచి ఇంట్లో గృహంలోకి ఎంట్రీ అవుతున్నారు. ఇది గమనించాలి అందరూ. దయచేసి ఇట్లాంటి పొరపాట్లు ఎవరు చేయొద్దండి. మన నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.